మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించిన కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రిని సందర్శించేందుకు హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు నివాసం వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు సంబంధించి హరీష్ రావు పిలుపునివ్వడంతో పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కోకాపేటలోని ఆయన నివాసం వద్దకు పోలీసులు చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు హౌస్ అరెస్ట్ వార్తతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. నీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా, పెళ్లికి తీసుకోపోయినాను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి నీకేం వచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపు, నన్ను పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి నా ఎంబడ కూర్చో, నా ఎంబడ కూర్చో. దవాఖాన పోతే మీకు భయం అయింది, మీ గవర్నమెంట్ కు, రేవంత్ రెడ్డికి. దవాఖాన పోను, బండ్లో కూర్చో. ఆడికి పోతే దవాఖానలు అంతా డొల్లతనం బయటపడుతుంది, వీళ్ళ లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తలేరు. పోని మరి దవాఖాన పోను, భవన్ పోతా, తెలంగాణ భవన్ పోయి ఈ ఆనందం నేర్చుకోలేదు. అయ్యా రమణ గౌడ్ సాబ్ లీవ్ లో పోయినా మళ్ళీ వచ్చినవిందా నువ్వు? మళ్ళీ వచ్చినావు లీవ్ లో పోయి? నేను పెళ్లికి పోతాను. ఈ క్రమంలో హౌస్ అరెస్ట్ పై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్బంధనలు, హౌస్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలోని వాస్తవ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే తనను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. టిమ్స్ ఆసుపత్రుల పనితీరు, అక్కడ పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకోవటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా, పెళ్లికి తీసుకోపోయినాను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి నీకేం వచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపు, నన్ను పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి నా ఎంబడ కూర్చో, నా ఎంబడ కూర్చో. దవాఖాన పోతే మీకు భయం అయింది, మీ గవర్నమెంట్ కు, రేవంత్ రెడ్డికి. దవాఖాన పోను, బండ్లో కూర్చో. ఆడికి పోతే దవాఖానలు అంతా డొల్లతనం బయటపడుతుంది, వీళ్ళ లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తలేరు. పోని మరి దవాఖాన పోను, భవన్ పోతా, తెలంగాణ భవన్ పోయి ఈ ఆనందం నేర్చుకోలేదు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సనత్ నగర్ లో నూతనంగా ప్రారంభించిన టిమ్స్ హాస్పిటల్ ను సందర్శించాలని బీఆర్ఎస్ హైకమాండ్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. హాస్పిటల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపారు. వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు టిమ్స్ హాస్పిటల్ ను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అడ్డుకునేందుకు తమను హౌస్ అరెస్టులు, అక్రమ నిర్బంధనాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సనత్ నగర్, అమీర్పేట్ డివిజన్లకు చెందిన ముఖ్య నాయకులను పోలీసులు ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. దీంతో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మరోసారి మాటల యుద్ధం ముదిరే అవకాశం కనిపిస్తోంది. నీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా, పెళ్లికి తీసుకోపోయినాను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి నీకేం వచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపు, నన్ను పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి నా ఎంబడ కూర్చో, నా ఎంబడ కూర్చో. దవాఖాన పోతే మీకు భయం అయింది, మీ గవర్నమెంట్ కు, రేవంత్ రెడ్డికి. దవాఖాన పోను, బండ్లో కూర్చో. ఆడికి పోతే దవాఖానలు అంతా డొల్లతనం బయటపడుతుంది, వీళ్ళ లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తలేరు. పోని మరి దవాఖాన పోను, భవన్ పోతా, తెలంగాణ భవన్ పోయి ఈ ఆనందం నేర్చుకోలేదు. అయ్యా రమణ గౌడ్ సాబ్ లీవ్ లో పోయినా మళ్ళీ వచ్చినవిందా నువ్వు? మళ్ళీ వచ్చినావు లీవ్ లో పోయి? నేను పెళ్లికి పోతానే, తెలంగాణ భవన్ పోతానే.